మాంగళ్య జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్ ఈ నవంబర్ 1 కుకట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్ వివరాలకు సంప్రదించండి. నమస్కారం. కార్తీక పురాణం 13వ రోజు పారాయణలోకి వచ్చాం. రోజు 13 అయినా ఈరోజు చతుర్దశి. ఈ 13వ రోజున అంటే రోజు నియమం ప్రకారం సాలగ్రామ దానం చేస్తే మంచిదట. చతుర్దశి నాడు పరిమళ ద్రవ్యాలు అలాంటివి దానం చేయొచ్చు. ఏది కుదిరితే అది చేసుకోవచ్చు. అయితే మనం పారాయణలోకి వస్తే వశిష్ఠ మహాముని ఇలా చెప్తున్నారు. జనక రాజర్షి, కార్తీక మాసంలో చేయదగిన ధర్మాలను చెప్తాను విను. స్వచ్ఛమైన మనసుతోటి వినాలి. అదెందుకు ఇదెందుకు అని కుశంకలు పడకూడదన్నమాట. ఏది అవకాశం ఉంటే అది చేసుకోవచ్చు. ఆ ధర్మములన్నీ కూడా ఆవశ్యకమైనవి. కార్తీక ధర్మములు మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడ్డవి. అవన్నీ కూడా చేయదగినవి. చెయ్యని ఎడల పాపం సంభవించును. ఇది నిజము. ఆ కాలంలో చెప్పారండి. అవకాశం ఉండి మనకి తెలిసి కుదిరితే చేసుకుంటే మంచిది. సంసార సముద్రం నుంచి దాటగోరేవారు, నరక భయం కలవారు ఈ ధర్మాల్ని తప్పకుండా చేయాలి. కార్తీక మాసంలో కన్యాదానము, ప్రాతః స్నానము, శిష్యుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనము చేయించుటకు ధనమిచ్చుట, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము ఇవి ముఖ్యమైనవి. కార్తీక మాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనము చేయించి దక్షిణనిచ్చిన ఎడల అనేక జన్మాల్లోని పాపాలు నశిస్తాయి. ఎవరైనా ఉపనయనం చేసుకుంటూ ఉంటే వాళ్ళకి అవసరమైన డబ్బులు ఇవ్వటం. ఈ కన్యాదానం చేయటము అంటే మనమే మా అమ్మాయిలకి కన్యాదానం ప్రతి సంవత్సరం ఎట్లా చేస్తాము? మనకు ఉండాలి కదా కన్యలు అంతమంది. ఎవరైనా వివాహం చేయడానికి సంకల్పించినప్పుడు దానికి తగిన ద్రవ్యాన్ని ఇచ్చినా కూడా కన్యాదాన ఫలితం లభిస్తుందట. తన ద్రవ్యం ఇచ్చి మన సొంత డబ్బు ఇచ్చి ఉపనయనం చేయించినప్పుడు ఆ బ్రాహ్మణ వటువుతోటి చేయబడినటువంటి గాయత్రి జప ఫలితం వల్ల మనకి పంచమహాపాతకాలు భస్మం అవుతాయి. మనం ఎవరికైతే డబ్బు ఇచ్చి ఉపనయనం చేసామో వాళ్ళ వల్ల మనకి పంచమహాపాతకాలు పోతాయట. అయితే గాయత్రి జపము, హరిపూజ, వేద విద్యాదానము వీటి ఫలితాన్ని చెప్పడానికి నాకు శక్యం కాదు. అంటే బ్రహ్మదేవుడి కుమారుడైన వశిష్ఠ మహామునికే శక్యం కాదు నాయన, చాలా ఫలితం లభిస్తుంది, దానివల్ల అది మంచిది అని చెప్తున్నారు. 10,000 తటాకాలను తవ్వించే పుణ్యము, 100 రావి చెట్లు పాతించిన పుణ్యము, నూదులు, దిగుడు బావులు, 100 మామూలు బావులు, దిగుడు బావులు 100 మామూలు బావులు తవ్వించిన పుణ్యము, 100 తోటలు వేయించిన పుణ్యము, ఒక బ్రాహ్మణునికి ఉపనయనం చేయించిన పుణ్యంలో 16వ వంతు కూడా సరిపోవటం. అవన్నీ చేస్తేనే దేశక్షేమం కోసం ప్రజలందరికీ ఉపయోగపడేవి కదా. వాటికంటే కూడా ఉపనయనం చేయిస్తే ఎక్కువ ఫలితం లభిస్తుందట. కార్తీక మాసమందు ఉపనయన దానం చేసిన తర్వాత మాఘమునందు కానీ వైశాఖమునందు కానీ ఉపనయనం చేయించవలను. ఇది ప్రధానంగా మన ఉపనయనానికి కార్తీకంలో పెట్టుకోవాలని నేను చెప్తున్నారు. కానీ మన లెక్క ప్రకారము ఈ దానం అంటే ఇప్పుడు చేయాలి. ఇప్పుడు ఉపనయనం కుదరదు. ఎందుకంటే మనకి ఉత్తరాయణంలోనే ఉపనయనాలు చేస్తారు. ఇప్పుడు బాబు నేను మీకు డబ్బులు ఇస్తాను, వచ్చే ఏడాది ఉపనయనం చేసుకోండి అని మనం ప్రామిస్ చేసి తర్వాత వైశాఖ మాసాలలో ఎప్పుడో ఒకసారి ఉపనయనం చేయించవచ్చు. వివాహాది క్రతువులు అవుతాయి కానీ ఉపనయనాలు ఖచ్చితంగా ఉత్తరాయణంలోనే చేస్తారు. దక్షిణాయనంలో ఉపనయనాలు ముహూర్తాలు కనపడవు అసలు. ఏదైనా వివాహాలు అవి ఉన్నప్పుడు మరి ఏమైనా పెట్టుకుంటారేమో. మరి అవన్నీ అమెండ్మెంట్సే కానీ నిజానికి అట్లా చేయడానికి పనికిరాదట. సాధువులు, శ్రోత్రియులు అయినటువంటి బ్రాహ్మణ కుమారులకు ఉపనయనం చేయిస్తే అనంత ఫలితం కలుగుతుందని ధర్మవేత్తలు చెప్పారు. పరద్రవ్యం అంటే వేరే వాళ్ళ డబ్బుతోటి తీర్థయాత్ర కానీ దేవబ్రాహ్మణ సంతర్పణ కానీ చేస్తే ఆ పుణ్యము ద్రవ్యదాతకి వెళ్తుంది. అంటే మనం డబ్బులు ఇచ్చి ఎవరికైనా అన్నదానానికి డబ్బు ఇచ్చామనుకోండి, దానం చేసిన వాడికి దాన ఫలితం లభించదు. పని చేసిన ఫలితం మాత్రమే. అతను ఎంత శ్రద్ధగా ఉన్నాడో ఎవరినైనా సేవిస్తే ఆ ఫలితమే తప్ప ద్రవ్యం ఎవరిచ్చారో డబ్బు ఇచ్చిన వాడికే ఆ ఫలితం లభిస్తుంది. అందుకని మనం ఇవాళ రేపు ఏం చేస్తామంటే విరివిగా దేవాలయాల్లో అన్న సంతర్పణలు జరుగుతుంటాయి. దేవాలయంలో అన్నదానానికి డబ్బులు కడుతూ ఉంటాం. డబ్బు ఎవరిస్తారో వాళ్ళకి ఫలితం ఎక్కువ లభిస్తుందని చెప్తోంది పురాణం. కార్తీక మాసంలో కూడా ఒక ధనం ఇచ్చి ఒక బ్రాహ్మణునికి ఉపనయనము, వివాహము చేయిస్తే అనంత ఫలితం లభిస్తుంది. కార్తీకంలో తనే స్వయంగా కన్యాదానం చేసిన వాడికి పాప విముక్తి కూడా లభిస్తుంది. తన తాత ముత్తాతలందరికీ కూడా పితృలోక ప్రాప్తి నుంచి పితృలోక నుంచి బ్రహ్మలోక ప్రాప్తి లభిస్తుందట. దీని విషయంలో ఒక పురాతనమైన గాథ ఉంది, చెప్తున్నారు. ద్వాపర యుగంలో వంగదేశానికి సువీరుడనే ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా శౌర్యవీర్య పరాక్రమవంతుడు, కానీ దురాత్ముడట. అతను కొంతకాలానికి దైవయోగం వల్ల దాయాదులతో జయించబడి రాజ్యభ్రష్టుడయి తన భార్యతో కలిసి అడవికి వెళ్ళిపోయి ధనం లేక జీవించడానికి చాలా దుఃఖపడేవాడట. ఏమీ లేదు, నేను ఇంత దుఃఖంగా ఉన్నాను, కష్టంగా ఉన్నానని భావించేవాడు.
అయితే ఎంతో కాలం అక్కడ భార్యాభర్త అడవిలో ఉంటే కందమూలాలు అవి తింటూ పాపం ఏదో దొరికింది తిని బతికేవారు. ఓ చిన్న ఇల్లు ఏదో వేసుకుంది. క్రమంగా ఆయన భార్య గర్భవతి అయిందట. నర్మదా నదీ తీరంలో ఒక పర్ణశాల నిర్మించుకుని అక్కడ ఉండేవారు. పర్ణశాలలో ఒక అత్యంత సౌందర్యవతి అయిన ఒక కన్యామణికి జన్మనిచ్చింది ఈవిడ. పాపాయి పుట్టింది. పిల్ల చాలా అందగత్తిగా ఉంది. రాజు అరణ్య నివాసము, ఈ వన్యాహారము అంటే అడవిలో దొరికే భోజనము, సంతానము, పిల్లకి పోషణకి ఏ ధనము లేకపోవటం వల్ల చాలా దుఃఖంగా ఉండేదట ఆయనకి. పురాకృత పాపం, నేను ఎప్పుడు ఇంత పాపం చేశాను, ఇటు అయిపోయింది అట్లా అయిపోయింది అని దుఃఖించేవాడు. పిల్ల మాత్రం అందగతే చక్కగా దినదిన ప్రవర్ధమానంగా పాప ఎదుగుతుంటే పిల్ల ఎంత సౌందర్యవతో తెలుస్తూ ఉండేది. ఆ అడవిలో వెళ్ళేటువంటి మునులు ఋషులు అందరూ నేత్రానందంగా అబ్బా పిల్ల ఎంత చక్కటి పిల్లోయ్, చందమామ లాంటి కూతురు పుట్టింది నీకని అనేవారు. కొంతకాలానికి పాపాయికి ఒక 8 సంవత్సరాల వయసు వచ్చింది. అయితే చూడ్డానికి చక్కగా ఉండేసరికల్లా ఒక మునికుమారుడు ఆ ప్రాంతానికి వచ్చి ఈ సువీరుడిని అడిగాడు, అయ్యా మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని. అష్టపశ్చాత్ భవేత్ కన్యా అనేవారండి. ఇప్పుడు మనం చెప్పుకోవట్లేదు, కానీ 8 సంవత్సరాలు వస్తే అమ్మాయికి వివాహం చేయాలనేవారు. 8 ఏళ్ళకి పెళ్లి చేయంగానే భర్తతో కాపురానికి పంపించేవాళ్ళు కాదు, మన ఇళ్లలోనే ఉంచుకుని పిల్లలు కాపురానికి యోగ్యమైన వయసు వచ్చేదాకా ఇంటి దగ్గర అట్ట పెట్టుకుని తర్వాత పంపేవాళ్ళు. ఆ కాలంలో అట్లాగే జరిగేదండి. అయితే ఈ మునికుమారుడు పిల్లవాడిని మాకిచ్చి పెళ్లి చేయమనగానే, అయ్యా నేను దరిద్రుణ్ణి, నా దగ్గర ఏమీ లేదు, రాజభ్రష్టుణ్ణి అయిపోయాను, నువ్వు నేను కోరినంత ధనం ఇస్తే నా పిల్లని నీకు ఇస్తానన్నట్ట. సరే, ఇక ఈ మాట విన్నటువంటి మునికుమారుడు ఆ అమ్మాయి మీద ఉన్న కోరికతోటి, పిల్ల ఇప్పుడే ఇంత అందంగా ఉంది, పెద్దదైతే ఇంకా సౌందర్యవతిగా ఉంటుంది, అమ్మాయి సౌందర్యం మీద ఆసక్తితోటి ఈయన ఏం చేశాడు, నేను తపస్సు చేసి సంపాదించి చాలా ధనాన్ని నీకు ఇస్తాను, దాంతో నీ రాజ్యంలో ఉండే సుఖాలన్నీ పొందగలవని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సరే రాజు కూడా ఒప్పుకున్నాడు. ఈ మునికుమారుడు నర్మదా నదీ తీరంలోనే పెద్దగా తపస్సు చేసి శివుణ్ణి ప్రార్థించి బోల్డంత ధనాన్ని సంపాదించి ఆ ధనాన్ని రాజుకి ఇచ్చాడట. రాజు ఆ ధనం అంతా తీసుకుని ఎంతో సంతోషించి గృహస్థ ధర్మం ప్రకారం ఎట్లా చెప్పారో అట్లా చక్కగా కన్యాదానం చేసి అడవిలోనే పెళ్లి చేశాడు. ఆ కన్య కూడా ఏమైంది, క్రమంగా తండ్రి భర్తను చేరింది, భర్త తీసుకుపోయాడు అమ్మాయిని. ఈ రాజుగారు ఈ కన్యా విక్రయ ధనంతో కూతుర్ని అమ్మేసిన డబ్బులతోటి హాయిగా సంతోషంగా ఉండేవాడు. తర్వాత కొంతకాలానికి రాజుగారి భార్యకి మళ్ళీ ఇంకొక కూతురు పుట్టిందట. ఈయనేమనుకున్నాడు, పెద్ద పిల్ల పుట్టినప్పుడు బోల్డు డబ్బు వచ్చింది, ఈ అడవిలో కష్టాలు ఏమీ లేకుండా సమీప గ్రామం నుంచి ద్రవ్యం తెచ్చుకుని హాయిగా ఉన్నాను, ఇల్లు వాకిళ్ళు అన్నీ ఏర్పాటు చేసుకున్నా, ఈ రెండో పిల్లకు కూడా అట్లాగే ఆ పిల్ల ఇంత చక్కగా ఉంటుంది, పెద్ద అమ్మాయి బాగుంది, రెండో అమ్మాయి కూడా ఇంచుమించుగా బాగానే ఉంటుంది, ఈ పిల్లని కూడా నేను ఇలాగే కన్యా విక్రయం చేసి, మనం కన్యాశుల్కం అని ఒక దురాచారం ఉండేది భారతదేశంలో ఇదివరకు, మన వైపు కూడా ఉంది, అలాంటి ఆచారంతో ఈ రెండో పిల్లకు కూడా పెళ్లి చేసి హాయిగా ఉందామని భావించాడు. అయితే ఏమైంది, ఒకరోజు ఒక యతీశ్వరుడు స్నానార్థం నర్మదా నదికి వచ్చి ఈ పర్ణశాలలో ఉన్నటువంటి రాజుని రాణిని వాళ్ళ అమ్మాయిని చూశాడట. చూసి కౌండిని గోత్రికుడైన ఆ యతీశ్వరుడు, అబ్బాయి నువ్వు ఎవరివి, ఈ అరణ్యంలో ఎందుకున్నావు, ఏమిటి, చూస్తే మహారాజు లక్షణాలు కనపడుతున్నాయి, క్షత్రియోచితంగా కనపడుతున్నావని అడిగాడు. అడిగితే ఇతను చాలా బాధపడుతూ చెప్పాడనమాట, ఈ దుఃఖాలతో చాలా దుఃఖం అండి, దారిద్ర్యంతో సమానమైన దుఃఖం, పుత్ర మృతితోటి కుమారుని మృతితో సమానమైన శోకము, భార్యా వియోగంతో సమానమైన వియోగ దుఃఖము లేవు, పై దరిద్ర దుఃఖంతో ఇలాగే ఈ అడవిలో కందమూలాదులు భక్షిస్తూ ఈ అడవిలో నివాసం చేస్తున్నాను, నాకు అమ్మాయి కలిగింది, ముందు ఆ అమ్మాయిని యవ్వనం రాగానే మునికుమారుని వల్ల వాడి దగ్గర నుంచి బోళ్ళంత డబ్బు తీసుకుని పిల్లని కన్యాదానం చేశాను, వివాహం చేసేసాను, ఇప్పుడు ఆ వివాహం చేసిన డబ్బుతోటి ఇప్పుడు మేము జీవిస్తున్నాము, ఇంకా ఏం వినమంటావు, ఏం చెప్పమంటావో చెప్పు అనేసరికల్లా ఆయన ఆశ్చర్యపోయాడు ఆ ముని. అయ్యో ఎంత పని చేసావు, తెలివి తక్కువ వాడివి నువ్వు, మూఢుడిలాగా ఒక దుష్కార్యం చేసేసావు, కన్యాద్రవ్యంతో జీవించేవాడు యమలోకంలో అసిపత్రం అనే నరకంలో నివసిస్తాడు. ఈ అసిపత్రం అంటే విపరీతంగా ముళ్ళ చెట్లు ఉంటాయటండి, చెట్టుకి ముళ్ళు కాదు, పత్రాలకి ఆకులకు కూడా ముళ్ళు ఉంటాయి, ఆ అసిపత్ర వనం అనేటువంటి నరకం లభిస్తుంది, అసలు చాలా తప్పు. ఇప్పుడు నువ్వు పిల్లని అమ్మేసిన డబ్బు, ఆ డబ్బుతోటి నువ్వేం చేస్తావు, ప్రతి సంవత్సరం నీ పితృదేవతలకి తర్పణాలు విడిచి తదినాలు పెడుతున్నావు, అది గనక ఆ ద్రవ్యంతో తమకి తర్పణం విడవబడిందంటే నీ పితృదేవతలు కూడా అసిపత్ర వనంలో పడిపోతారు. పైగా ఇలా చేస్తే దీనివల్ల నిత్య జీవనం రోజువారీ జీవితం గడిపేవాడు, కూతురు నమ్మిన డబ్బుతో రోజువారీ జీవితం గడిపేవాడు రౌరవ నరకంలోకి పడతాడు. రౌరవ నరకం చెప్పుకున్నాం ఇదివరకు, అదొక జంతువు, దాని నోట్లో నుంచి జ్వాలలు వస్తూ ఉంటాయి, కొమ్ములు ఉంటాయి దానికి,
దానికి అన్ని రకాల, దానికి మొహం మీద ఉండే రోమాలకు కూడా ముళ్ళు ఉన్నట్టు ఉంటాయి, అది మహా కుమ్మేస్తూ ఉంటుంది, చాలా కష్టం. రౌరవాది నరకాలు చాలా బాధాకరమైనవి. అయితే ఈ సమస్తమైన పాపాలకి ప్రాయశ్చిత్తం చెప్పారు, కానీ ఈ కన్యా విక్రయ పాపానికి మాత్రం ఏ ప్రాయశ్చిత్తం చెప్పలేదు నాయన. కనీసం ఈ కార్తీకంలో శుక్లపక్షంలో, రేపు రాబోతోంది కార్తీక మాసము, శుక్లపక్షంలో రెండో కూతురికి బంగారాభరణాలతో అలంకరించి కన్యాదానం ఇచ్చి వివాహం చేయి నాయన. ఇది మాత్రం చాలా పొరపాటు, ఇలా నువ్వు చేయాల్సింది కాదు. కార్తీకంలో విద్యాతేజశీలయుక్తుడైన వరుడికి కన్యాదానం చేసినవాడు గంగాది సమస్త తీర్థములందు స్నానదానాలు చేసేవాడు పొందే ఫలితాన్ని, యథోక్త దక్షిణాయుతంగా అశ్వమేధాది యాగాలు చేసినవాడు పొందే ఫలితాన్ని పొందుతాడు నాయన అని చెప్పేసరికల్లా అతనికి రాజుగారికి కోపం వచ్చిందట. నీచుడుగా ధనాశతోటి అన్నాడు, ఇదేం మాట, పుత్రధారాదులు అంటే భార్యా పిల్లలు, గృహము ఇల్లు వాకిళ్ళు అవి, వస్త్రాలు అలంకారాలు ఉన్నందుకు దేహాన్ని సుఖపెట్టి భోగించాలి, ధర్మం ఏమిటి, పుణ్యలోకం ఏమిటి, దానం ఏమిటి, ఫలితం ఏమిటి, ఎలాగైనా ధనాన్ని సంపాదించి హాయిగా ఉండటమే ముఖ్యము. నా రెండో కూతుర్ని కూడా ద్రవ్యం ఇచ్చేవాడికే, నాకెవడు డబ్బు ఇస్తాడో వాడికే ఇచ్చి ఆ ద్రవ్యంతో హాయిగా ఉంటాను, నీకెందుకు, నీ దారి నువ్వు పొమ్మని కేకలేశాడు. ఈ అక్కడున్న మునిగారు ఏమనుకున్నాడు, సరే స్నానార్థం వెళ్ళిపోయాడు, నర్మదా నదికి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత ఈ పిల్ల ఇంకొంచెం పెద్దదయ్యేసరికల్లా ఈ అరణ్యంలో సువీరుడు మరణించాడు. ఈ ఇద్దరు కుమార్తెల తండ్రి మరణించేసరికి యమదూతలు పాశాలతో వచ్చి రాజును కట్టి యమలోకాన్ని తీసుకుపోయారు. అక్కడ యముడు వాడిని చూసి కళ్ళెర చేసి అనేక నరకాలయందు యమయాతలను పెట్టిన తర్వాత అసిపత్ర వనమునందు రాజు పితరులని కూడా, వాళ్ళ తాతని ముత్తాతని తండ్రిని అందరినీ అందులో పడేశారు. అసిపత్రం అంటే ఇక ఒక కత్తులే ఆకులుగా గల వృక్షాలతో కూడిన చిక్కని వనం, కదిలితే కత్తులు తెగి గుచ్చుకుపోతూ ఉంటాయన్నమాట. ఈ సువీరుని వంశమందు శృతకీర్తి అనేవాడు సమస్త ధర్మాలను ఆచరించి 100 యజ్ఞాలు చేసి అత్యంత ధర్మపరుడుగా రాజ్యపాలన చేశాడు. స్వర్గానికి పోయి ఇంద్రాదుల్లో సేవించబడుతున్నట్ట. ఎప్పుడైతే ఈ శృతకీర్తి, ఈ సువీరుడు ఇక్కడికి వచ్చాడో, ఈయన పాపశేషం చేత, సువీరుని పాపశేషం చేత స్వర్గం నుంచి తాను కూడా నరకంలో పడిపోయాడు, యమయాతనలు పొందుతున్నట్ట. ఒకనాడు అడిగాడు ఆ యమపట్టులు, ఇదేమన్యాయము, మహాపుణ్యం చేసిన నన్ను యమలోకంలో ఎందుకు ఉంచారయ్యా, ఇంతకుముందు నేను స్వర్గంలో ఉన్నా, అక్కడి నుంచి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగేసరికల్లా, పైగా నాకు నరకం రావటం ఏంటి, నేను ఎందరో చెప్పిన ఋషీశ్వర్లు, మునీశ్వర్లు, గురువులు, ధర్మప్రభువులు చెప్పిన మాటలన్నీ విన్నాను, ప్రతిదీ ధర్మంగానే ఆచరించా, నా వల్ల ఏ పొరపాటు లేదు, ప్రతి ధర్మకార్యము భగవంతునికే సమర్పించాను నేను, నన్ను ఎందుకు తీసుకొచ్చారు అని అడిగేసరికల్లా ఏముడు ఏం చెప్పాడంటే, నీవన్నమాట నిజమే, కానీ నీ వంశస్థుడు ఒకడు సువీరుడు అన్నవాడు దురాచారుడై కన్యాద్రవ్యంతో జీవించాడు, ఆ పాపం చేత వాని పితరులైన మీరు కూడా స్వర్గస్థులై కూడా నరకంలోకి పడవలసి వచ్చింది. తర్వాత ఇంకేముంది, ఇక్కడి నుంచి నానా దుష్ట యోనులు ఎందుకు జన్మిస్తారు, ఇక్కడ ఏర్పరచబడిన సమయం అయిపోయిన తర్వాత అతను కింద పుడతాడు, మీరు కూడా నానా యోనులు ఎందుకు జన్మించవలసిందే అని చెప్పి ఏం చెప్పాడంటే, శృతకీర్తి విను, సువీరుడికి ఇంకో కుమార్తె ఉంది, నర్మదా నదీ తీరంలో ఉన్న పర్ణశాలలో తల్లి దగ్గరుంది, దానికి ఇంకా వివాహం కాలేదు, నువ్వు నా ప్రసాదం వల్ల ఈ దేహంతో అక్కడికి వెళ్ళి అక్కడున్న మున్లతో ఈ మాటని చెప్పి కార్తీక మాసంలో ఆ కన్యను యోగ్యుడైన వరుణికిచ్చి కన్యాదానం చేయము. కార్తీక మాసమందు సర్వాలంకారయుక్తురాలైన కన్యను వరుణికిచ్చువాడు లోకాధిపతి అవుతాడు. శాస్త్ర ప్రకారము కన్యాదానము బహుప్రశస్తం. అట్లా కన్యాదానం చేయటకు కన్యాసంతానం లేనివాడు ఒక్క బ్రాహ్మణునికి ధనమిచ్చిన ఎడల ధనదాతయును లోకాధిపతియు అవుతాడు. కన్యలు లేనివాడు 2 పాడి ఆవుల్ని ఎవరికైనా దానం చేస్తే ఇచ్చి కన్యకను తీసుకొని వరుణికిచ్చి వివాహం చేసిన ఎడలు కూడా కన్యాదాన ఫలితం పొందుతారు. మామూలుగా మనకి కజిన్స్కి ఎవరికైనా కుదరకపోతే బాబాయిలో మేనమామలో కన్యాదానం చేస్తారు కదా, మనము ఆ కన్య బదులట 2 పాడి ఆవులు ఇవ్వాలట, ఇచ్చేవారు, పురాణంలో అట్లా చెప్తున్నారనమాట. కాబట్టి నువ్వు శీఘ్రంగా వెళ్ళి బ్రాహ్మణులకు మూల్యం ఇవ్వు, దాని చేత నీ పితరులందరూ తృప్తి పొంది నిత్యము సంతోషిస్తారు అనగానే ఈ శృతకీర్తి యముడి మాట విని యముడికి ఒక నమస్కారం చేసి నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి ఈ సువీరుని యొక్క చిన్న కుమార్తెకి సువర్ణాభరణాలు అవి పెట్టి చక్కగా సాలంకృత కన్యాదానం చేశాడనమాట. కార్తీక పక్షంలో ఈశ్వర ప్రీతిగా విద్యుక్తంగా కన్యాదానం చేశాడు. ఆ పుణ్యమహిమ చేత సువీరుడు యమపాశం నుంచి యశుపత్రబాణం నుంచి విముక్తుడై స్వర్గానికి పోయి సుఖంగా ఉన్నాడు. తర్వాత ఏం చేశాడు, శృతకీర్తి 10 మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యాన్ని ఇచ్చాడు. ఈ డబ్బుని దానం చేసేసాడనమాట. దాని చేత వాళ్ళ పితరులందరూ విగత పాపలై స్వర్గానికి పోయారు. తను కూడా
యథాగతంగా అంటే ముందు స్వర్గం నుంచే కదా తిరిగి వచ్చాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. కాబట్టి కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించేవాడు విగత పాపుడు అవుతాడు, ఇందులో సందేహం లేదు. కన్యామూల్యం ఇవ్వలేని వాళ్ళు మాటతోనైనా వివాహానికి సహాయం చేసినా కూడా వాళ్ళకి పుణ్యం లభిస్తుంది. మనమేం డబ్బు ఇవ్వలేము, కానీ ఒక పెళ్లి కుదురుస్తాం, ఒక పిల్లకి ఇవి మంచి సంబంధం అని చెప్తాం కదా, ఆ మాట చెప్పి వివాహానికి కారణమైన వాడికి కూడా పుణ్యం లభిస్తుందట. కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించేవాడు హరిసాయుజ్యానికి పోతాడు, ఇది నిజము. ఒకవేళ నా మాట నమ్ము ఈ ప్రకారంగా కార్తీక వ్రతం ఆచరించలేని వాళ్ళు రౌరవాది నరకాలు పొందుతారని వశిష్ఠ మహాముని జనక రాజర్షికి చెప్తున్నారు. దీంతో 13వ రోజు పారాయణ పూర్తయింది. రేపు ఉదయం మళ్ళీ 14వ రోజు పారాయణతో కలుసుకుందాం. నమస్కారం.